అందరికి మంచి ధ్యానం కుదిరిందా? కొంతమంది చెప్తలేరు, లోపలనే నవ్వుకుంటున్నారు. అంటే బయటికి చెప్పాలని కూడా వాళ్ళకి అనిపిస్తలేదు. సంతోషం. సంపూర్ణ ఆరోగ్యము సాధనకు చాలా ముఖ్యం అంటారు. ఎవరైతే ఆరోగ్య స్థితి ఉందో వాళ్ళ శరీరం తట్టుకుంటుంది సాధనలో. కొంచెము ఏదైనా కంటి సమస్యలు ఉన్నోళ్ళు కానీ, ఇంకా కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు కానేమో కొంచెము తట్టుకోలేరు, వాళ్ళు కొద్దిగా కష్టమవుతుంది. వన్ బై వన్ ధ్యానం మంచిగా కుదిరిందా? అయితే ఎట్లుంటుందంటే ఇది అలాగే వదిలిపెడితే మీరు సాయంత్రం వరకు కూడా కూర్చుంటారు, అర్థమైంది కదా, లేవరు. కానీ ఇక బాధ్యతలు ఉన్నాయి కదా, బాధ్యతలు ఉన్నాయి, వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు కదా. రమణ మహర్షి ఒక ఆయన స్కూల్ టీచర్, ఒక ఆయన వస్తే సత్సంగంలో స్కూల్ మర్చిపోయాడంట. మర్చిపోతే మీ హెడ్ మాస్టర్ వచ్చి బెల్ కొడుతున్నట్టున్నాడయ్యా అన్నాడంట. అయ్యే గురువు గారు వస్తాను వెళ్తున్నానని అంటే, గురువులు కర్తవ్యము గుర్తు చేస్తారు. సాధన సాధన, కర్తవ్యం కర్తవ్యమే అని, అర్థమైంది కదా. మీకు కలిగిన అనుభవం ఏంటిది? నాకు ముందు పూర్తిగా ఈ మొత్తం ఈ కనపడే ఈ ఆకాశం అంతా ఫస్ట్ ఎరుపు రంగులోకి వచ్చేసి తర్వాత మళ్ళీ బ్లూ రంగులోకి వచ్చింది, నీలి రంగులోకి మాది జ్యోతి కృష్ణ. ఎక్కడ, ఏ స్థానంలో? సెంటర్లో. ఎక్కడ? బుర్కుడిలో, భూమధ్యంలో జ్యోతి రౌండ్గా. తర్వాత బ్రహ్మాండంలో అంత రకాల కాంతులు మొత్తం మీకు అంత కాంతి. మీకు కలిగిన అనుభవం ఏంటిది? నాకు జ్యోతి మందిరంలో గురుగారు మొత్తం ఇప్పుడు 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 సాధన చేస్తుంటే కలిగింది, ఇప్పుడు కలిగింది. అది మెరుపుల్లాగా మొత్తం లీలుగున పొంగితే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చి మొత్తం తెల్ల కాంతిలాగా మారిపోయింది, ఆకాశంలాగా మారిపోయింది. సంతోషం. నాకు జ్యోతి నా చుట్టే ఇక్కడ ముందరనే తిరుగుతున్నది. ముందలంటే ఎక్కడ? ఎదురుగా సరిగ్గా ఎక్కడ చూస్తే అక్కడ తిరుగుతున్నది. ఒకటి తర్వాత అంతరిక్షంలకు దర్శనమైనట్టు. స్వామి, నాకు నేను ఇప్పటివరకు చూడలే అలాంటి కలర్స్, నీలి రంగు ఎరుపు రంగులతో కూడుకొని అంత మొత్తం ఇట్లా చుక్కల మాదిరిగా నాకు అంత చుక్కలు కనిపించినాయి స్వామి. అలాంటి కలర్స్ నేను ఇప్పటివరకు చూడలేదు. అట్లా కలర్స్ 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 బాగా ధ్యానం బాగా వచ్చిందిగా. ఎన్నో అనుభవాలు వస్తుంటాయి పోతుంటాయి, మనకు సరి అయిన ధ్యానం అనేది చాలా ముఖ్యం. మీకేం కలిగింది? అగ్నిచక్రంలో ఎరుపు కలర్ బాగా రెడ్ గా వచ్చేసి అది బ్లూగా మారింది స్వామి. ఆ బ్లూ తర్వాత ఒక ఎలుగు వచ్చేసింది, ఒక పెద్ద కాంతివంతంగా ఎలుగు వచ్చింది. ఇంతవరకు మీకు మరి ఇంతవరకు సాధన చేస్తుంటే కలగలేదా? అది ఇంతకుముందు స్టార్టింగ్ లో కలిగింది. అంటే ధ్యానం చేస్తుంటే అప్పుడప్పుడు వచ్చిపోయేది, ఎప్పుడో ఒకసారి. ఇప్పుడేమో గురువు గారి దగ్గర కూర్చున్నాగానే వచ్చేసింది, జ్యోతి దర్శనం. అర్థమైంది కదా, సంతోషం. బాబాజీ ఒక బెత్తం పంపించిండు మీకోసం అని, అర్థమైంది కదా. ఒక ప్రసాదం పంపించిండు, అందరు నెత్తిన పెట్టు అని అన్నాడు, అర్థమైంది. ఎవరికైతే అనుభవాలు వస్తలేవో వాళ్ళ నెత్తిన పెట్టు అన్నాడు. ఊరికైనా పెడతామా? 3 ఏళ్ళు సాధన చేస్తేనే పెడతాం, అవునా కదా. ఈరోజు ఇప్పుడు ఉన్న అనుభవాలలో మొత్తంలో కన్నా ఈ రోజు అనుభవం చాలా అతీతంగా ఉంది. మీరు సాయంత్రం వరకు కూడా ఇట్లే వదిలేస్తే ఇట్లే కూర్చుంటారు నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎన్నడు కుదిరిన వాళ్ళు కూడా వీళ్ళంతా పాత వాళ్ళు కాబట్టి ఇళ్ళకు లోనికి అలౌడ్ అయినరు, అర్థమైంది కదా. కొత్త వాళ్ళు చాలా మంది ఉంటారు. స్వామి ఈ ఎక్స్పీరియన్స్ చెప్పి 1,00,000 రూపాయలు కాదు 10 కోట్ల రూపాయలు ఇస్తామనేటోళ్ళు లైన్ కట్టిండ్రు. పెద్ద పెద్ద కార్లు 70 లక్షల కార్లు కూడా ఉన్నాయి ఆడ, అర్థమైంది కదా. అవునా, ఈ పాత వాళ్ళ బ్యాచ్లోకి ఎంట్రీ కాలేరు, డబ్బుతో సంబంధం లేదు. నెత్తిన చేతి పెట్టేటోళ్ళు మస్తుకున్నారు 1,00,000 రూపాయలు ఇస్తే,
అర్థమైంది కదా, బాబాజీ పరంపరలో అది నడవదు. సరే, నువ్వు కలిగిన అనుభవం ఏంటిది? మొత్తం చుట్టూ ఆ నక్షత్ర వలయం ఏర్పడింది స్వామి. మొత్తం నక్షత్రాలు, నక్షత్ర వలయం ఏర్పడింది. కలర్లు రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ లా మొత్తం కలర్ తోనే నిండిపోయింది స్వామి. ఓకే, ధ్యానంలో నుంచి లేవాలనిపిస్తలేదు. క్రియాయోగులు మాత్రం అబద్ధం ఆడరు, అది నాకు కాన్ఫిడెన్స్. లేకపోతే బాబాజీ మట్టికాయలు వేస్తాడు. అర్థమైంది కదా. తర్వాత కూడా లేచిన తర్వాత కూడా సంతోషం. మళ్ళీ కళ్ళు మూస్తే కలర్స్ వస్తున్నాయి. సాధన సీరియస్గా చేస్తున్నారు, ఆహార నియమాలు పాటిస్తున్నారు, యోగాభ్యాసం ఉంది, ధ్యానాభ్యాసం ఉంది, ఆసనం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి. అమ్మా, మీ అనుభవం చెప్పండి తల్లి. నాకు ఇలా కంటి ముందు రకరకాల రంగులు తిరుగుతూ ఉన్నాయి. అది కాక కింద మూలాధారం తిరిగి అక్కడ కదలికలు వచ్చినాయి. కదలికలు అని కొంచెం పైకి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర సౌండ్ వచ్చినట్టు వచ్చింది. సంతోషం. మీకు కలిగిన అనుభవం ఏందమ్మా చెప్పండి. కనిపించినా? ఇంతవరకు కనిపించలేదా? ఇప్పుడు ధ్యానం చేసేదా రోజు? మరి మీ ఆయన ఇట్లా సీరియస్గా, మీ అబ్బాయి ఇట్లా సీరియస్గా చేస్తున్నారు సాధన చేసేది, కానీ మరి నీకు ఇట్లా కలగలేదా? ఇప్పుడు ఇప్పుడు ఇలా కొత్తగా అనుభవం ఏమనిపించింది? వెలుగు వచ్చిందా? సంతోషం, నీ జన్మ ధన్యమైంది. అయ్యా, నీకు కలిగిన అనుభవం ఏంటిది? ఏదో దేంట్లో లోపల పోయినట్టు అనిపించి ఇక్కడ చిన్న స్టార్ లాగా కనపడింది. అట్లా వెనకాల కదిలినట్టు ఏదో అనిపించింది. సంతోషం. మీ అనుభవం చెప్పండి. గురుదేవ, ఒక స్క్రీన్ మాదిరిగా మిణుకు మిణుకు అంటూ నక్షత్రాలు కనిపించినాయి. తర్వాత ఇట్లా ఒక గుండ్రంగా బిందు ఆకారంలో కనపడినట్టు కనిపించింది. తర్వాత కొద్దిసేపటికి ఈ వెన్ను ఆధార చక్రం నుంచి, మూలాధారం నుంచి ఇక్కడ దాకా వెనుపూస మొత్తం వణికింది గురుదేవ. అట్లా షేక్ అయిపోయింది. తర్వాత ధ్యానంలో ఎక్కువసేపే కూర్చుని అనిపించింది మామూలు దానికి. సరే సరే, ఇంకా ఎక్కువసేపు కూడా కూర్చుంటారు కొంచెం ఫిట్నెస్ ఉన్నోళ్ళు. ఇంకో ఈయన ఇంత పెద్ద వయసు కదా, ఈయన నరసింహ గారు. అర్థమైంది కదా, పెద్ద వయసే కదా. ఇక 7-8 గంటలు లేవకుండా కూర్చుంటాడు మనం కదిలించకపోతే. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే కొంచెము శరీర సహకరించిన వాళ్ళు ఇదే స్థితిలో సాయంత్రం వరకు కూడా కూర్చోమంటే కూడా అలాగే కూర్చుండిపోతారు. అయ్యా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి చారి గారు. ఎప్పుడు చూడని ఏదో ఒక దివ్య లోకం కనపడ్డది గురుదేవ. ఒక నక్షత్ర లోకం. అది చెప్పడానికి కూడా వీలు లేనంత ఇదిగా ఉన్నది. అసలు ధ్యానం అంటే ఇలా ఉంటుందా? ఇంత గొప్పదా ధ్యానం? శరీరం స్ఫృతి లేదు, ఏదో తెలియని ఒక. అవునులే, మీ ఒంటి మీద అన్ని ఈగలు వాలినా కానీ ఏం దులుపుకుంటలేవు. మామూలు వాళ్ళు అయితే ముక్కులకి ఈగలు పోయినా, నోటి కంట్లో నేను గమనించిన కంటి నిండా ఈగలు వాలిపోయినాయి, తేనెటీగలు వాలినట్టు. ఎవరంటే కంట్లో అది ఈగ ఏం చేస్తుంది, కాలుతోటి ఇట్లా గోకుతుంటే దురదబెట్టి నట్టిపిస్తుంది. వెదవ ఈగ అని చేతితోటి ఇట్లా కొడతాం, ఇట్లకి వెళ్ళి. అర్థమైంది కదా. దోమలు ఈగలు ఇట్లా వాలిపోయినాయి. ఆ రూమ్లో గదిలో కదా, ఇక్కడ గాలి, ఇక్కడ ఫ్రెష్ గాలి వస్తుంది ఉతల, కానీ ఆ ఉతల లేదు కాబట్టి ఇవన్నీ వాలినాయి. అర్థమైంది కదా. అప్పుడు దేహ స్మృతి లేకపోతే ఏం చేస్తాం, ఈగలు కొట్టాలని లేదు, లేకపోతే దోమ కొడతాము, ఈగ కొడతాము, ఆటోమేటిక్గా జరుగుతాయి. ఆ దోమ రాని ఈగ రాని ఏమైనా దోమ గడిచిపోయినా ఏమి లేదు. ఈ దేహంలో నుంచి చిన్నగా విడిపడుతున్నట్టు, దేహంతో మనకి సంబంధం లేని ఒక అనుభూతి కలిగింది. చాలా అద్భుతంగా ఉంది. సంతోషం. అమ్మా, మీరు? మిలమిలలాడే కాంతి కొద్ది సెకండ్లు మాత్రమే ఉంది, చేయలేకపోయాను స్వామి. సంతోషం. మీకు బస్సు టైం అవుతుంది అన్నట్టు అక్కడనే ధ్యాస ఉంది. సరే, మొత్తం మీద మంచి ధ్యానము కుదిరింది, కాంతి వచ్చింది, తర్వాత మంచి మెడిటేషన్ కుదిరింది. సంతోషం. శరీరం తేలిక. సంతోషం. బంతిపూ ఆకారం వచ్చింది, పచ్చగా వచ్చింది. కొన్ని కోట్ల బాక్సులు నిండా రంగులు అలా వచ్చింది. ఏంటయ్యా? బాక్సులు లోపలికి వెళ్ళినట్టు. మీ ఎక్స్పీరియన్స్? చీకటి లాగా వచ్చింది కానీ కుంటాసంలో, దాంట్లో మళ్ళా రెడ్గా వచ్చింది, దాంట్లో మళ్ళా జ్యోతిలాగా ఇట్లా వంకర వచ్చేది పైకి, ఇట్లా లేచి ఇట్లా పైకి వంకర వచ్చింది. మొత్తం ధ్యానంలో మొత్తం చాటు కొడితే ఎట్లా అవుతుందో ఇట్లా ఒళ్ళంతా ఈ జిల 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 జిల్లగా ఉండొచ్చు. స్వామివారు నేను 3 ఏళ్ళ నుంచి నేను చూసినా కానీ మా స్వామి, మీరు ఇప్పుడు దర్శనం అయ్యారు స్వామి కంట్లో, జ్యోతిలాగా ఆగుపడి ఆ జ్యోతిలో మీరు ఆగుపడ్డారు.
అట్లా చాలా అనుభవం. ఇప్పుడు కూడా ఆ ఉరుకులు అనేది అట్లనే మన షాడు కొడితే ఎట్లుంటుందో అట్లా జిల జిల్ల ఉంది పానం.